హలో రాహుల్ గారు. హాయ్ అండి. బాగున్నారా? యెస్. ఓకే. మళ్ళీ అఘోరి తాలూకా టాపిక్ బయటకొచ్చింది. అఘోరి ఒక అమ్మాయితో తిరుగుతున్నట్లు, ఆ అమ్మాయినే తనతో పాటు ఉంచుకొని సంథింగ్ వాళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉంది అని అంటున్నారు. అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలీదు. అంతేకాకుండా అఘోరి ఒకరి మీద తాగి వచ్చి ఆయన మీద దాడి చేస్తున్నట్టు ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు ఈ అఘోరి ఏం చేస్తుంది? మళ్ళీ ఎందుకు కొత్తగా ఈమె టాపిక్స్ వస్తున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ట్రాన్స్జెండర్గా మారి ఎక్కడికో వెళ్ళి ఏదో శక్తులు నేర్చుకున్నాడా, చేతబడి నేర్చుకున్నారా, ఏం చేసుకున్నారా మనకు తెలియదు. అసలు అఘోరి అనేది జనసంచారం ఎందుకు చేస్తున్నారు? చెయ్యరు అసలు అసలు ముందు మనుషులతో ఎందుకుంటారు? వాళ్ళు హిమాలయాల్లోనే ఉంటారు. హిమాలయాలనే కాదండి, అసలు వాళ్ళు ప్రపంచ జనసంచారానికి చాలా దూరంగా ఉంటారు. నువ్వెందుకు సిటీలో తిరుగుతున్నావు? నీకెందుకు పోలీస్ స్టేషన్లు? బూతులు మాట్లాడడం ఏంటండి పోలీసుల్ని? అసలు అఘోరి అనే అతను నోరు తెరిచి బూతులు మాట్లాడతారు? అసలు వాళ్ళు మాట్లాడరు. మీరు నాగసాధువుల్ని అఘోరిల్ని మన మహాకుంభమేళాకు వెళ్ళిన ఫస్ట్ 10 రోజుల్లో చూసుంటే తెలిసిండేది వాళ్ళు ఎలా ఉంటారు. ఈవంత పతివ్రత అయిన అఘోరి నేను శివయ్యకే ఐక్యం చేసుకున్నాను, శివయ్యకే నా జీవితం ఇచ్చేసాను, నా బతుకంతా శివయ్యకే అని చెప్పుకుంటున్నాను, నాకు మూత్రం పోయడానికి మాత్రమే నా బాడీలో పార్ట్స్ ఉన్నాయి, కామవాంఛలకి నాకు చోటు లేదు అని చెప్పుకుంటున్నా అఘోరి. నువ్వు అసలు ముందు జనాల్లోకి ఎందుకు తిరుగుతున్నావు దానికి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. ఏం కావాలి? దేవాలయాన్ని సంరక్షించడానికి వచ్చావా నువ్వు? ఏం సంరక్షిస్తున్నావు? దేవాలయాల్ని బట్టలు లేకుండా దేవాలయంలోకి వెళ్తే జనాలు పారిపోతున్నారు. గుడికి వచ్చేది ప్రశాంతత కోసం, నిన్ను చూసి పారిపోతున్నది వాళ్ళకి. నువ్వేం సంరక్షిస్తావు దేవాలయాన్ని? ముందు నువ్వు అడ్డంగా రోడ్డుకు వచ్చినట్టు తిడతావు ఎవరిని పడితే వాళ్ళని. పోలీసు వాళ్ళని అమ్మ నా బూతులు తిడుతుందండి, ఎన్ని బూతులు తిడుతుందని అన్ని బూతులు. వాళ్ళమ్మ అట్లా మాట్లాడకూడదు అమ్మ, వాళ్ళు భయపడుతున్నారు దీనికి. కార్ని గాలిలోకి లేపి తీసుకుపోయారు. నేను మస్జిద్ ఎవరు జోగులాంబ దగ్గర ఉన్న మస్జిద్ని కూల్చేస్తానని పోయింది. అసలు ప్రపంచంలో నీకు ఇంకేం పనులు లేవా? మేబీ నువ్వు ట్రాన్స్జెండర్గా మారి నువ్వు బతుకుతెరువు కోసం డబ్బులు సంపాదించుకోవడానికి నువ్వు ఇంకేదైనా చేయొచ్చు. చాలామంది బిచ్చమెత్తుకుంటారు, చాలామంది వాళ్ళకి తెలిసిన పనులు చేసుకుంటారు. నీకు టాలెంట్ ఉంది, ఇంగ్లీష్ మాట్లాడతావు, నువ్వు అదే కార్ని డ్రైవ్ చేసుకుంటూ నువ్వు ఓలా యూబర్ లాగా ఏదైనా సర్వీస్ చేసుకున్నా నువ్వు బతుకుతావు. బీటెక్ కంప్లీట్ చేసిన, ఇంటర్మీడియట్ బీటెక్ కంప్లీట్ చేసిన ఒక అమ్మాయిని శ్రీవర్షిని అమ్మాయిని లోబర్చుకొని వశీకరణం చేసి ఏవో ముద్దలన్నీ మింగించి స్వలింగ సంకరణం లాగా ఇద్దరు ఒకే ఫీమేల్స్ కాబట్టి అమ్మాయిని లోపరుచుకొని ఆమెమో మా అమ్మ నన్ను కాపాడడానికి వచ్చింది, ఆమె దేవత, ఆమెకు మించిన ప్రపంచంలో ఇంకెవరు దేవతలు లేదు, నా తల్లిదండ్రి నాకొద్దు, నేను మేజర్ అని ఆ శ్రీవర్షిని చెప్పడము. వాళ్ళ ఇంటి నుంచి ఆమె వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసి చేస్తున్న దంతానేనండి. అంటే ఆమెని లోపరుచుకొని ఈ అమ్మాయిని వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తూ ఈమె పబ్బం గడుపుతోంది. ఎవరిస్తారండి డబ్బులు అఘోరికి? నిజంగా నాగసాధువులకి డబ్బుతో సంబంధం లేదు, కారులతో సంబంధం లేదు. ఎందుకంటే నీకు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైలు, యూట్యూబ్ ఎందుకు నీకు? నీకు లక్షల సబ్స్క్రైబర్లు, యూట్యూబ్లో నీకు డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులతో నువ్వు కారులో పెట్రోల్ పట్టుకొని పుర్రెలు గిర్రెలు ఎక్కడికో పోతావు, కొనుక్కుంటావు బొమ్మ పుర్రెలు అన్నీ, అవన్నీ మనిషి పుర్రెలు అంటావు, రక్తపు కూడు తింటున్నాను అంటావు, అది కుంకం నీళ్ళని అందరికీ తెలుసు. లిప్స్టిక్ ఎందుకు నీకు? ఇవన్నీ నా అందం, నా బాహ్య సౌందర్యం అంటావు. నీ బాహ్య సౌందర్యానికి బూడిద పూసుకోవాలి కానీ అఘోరివి లిప్స్టిక్లు ఎందుకు నీకు? పాండ్స్ పౌడరా నీకు? మళ్ళీ అదేదో ఇంటర్వ్యూలో ఉప్పల్ బాలు గారు చెప్పినట్టు నా బ్యాగ్లో పౌడరు దువ్వెనా ఉన్నట్టు ఆ బ్యాగ్లో లిప్స్టిక్, పాండ్స్ పౌడరు, వెట్ వైప్స్ ఇవా ఉండేది అఘోరికి. ఈమె మళ్ళీ అఘోరి, ఈమె ప్రపంచం మొత్తం తిరిగి దేవాలయాలను సంరక్షిస్తుంది. దేవాలయంలో దొంగతనాలు చేయడానికి వచ్చింది ఇది ఎక్కడెక్కడి నుంచో. దీన్ని పట్టుకొని 10 మంది సమర్థిస్తున్నారు వ్యక్తులు. ఆమె అఘోరి, ఆమె దేవత, ఆమె కంటి కర్ర చేస్తే భస్మం అయిపోతారు, ఆమె కానీ ఒకసారి చూస్తే భూమిలోకి వెళ్ళిపోతారు, భూమిలోంచి పైకి వెళ్తారు. ముందు ఆ వర్షిణి పిల్లని ఆ వశీకరణ నుంచి ఏదైనా పసరు మందో ఏదో ఊర్లలో ఇస్తారు, లేదా మంచి డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేస్తే ఆ అమ్మాయికి మెంటల్గా ముందు ఆమె నుంచి బయటపడేలాగా సైకియాట్రిస్ట్కి చూపిస్తే ఆ పిల్లని ఆ తల్లిదండ్రులకు అప్పగించాలి. దానికి తోడు మళ్ళీ ఇది చేసే వేషాలు ఏంటంటే తాగేసి ఇంకో మొగాడి మీదకి వెళ్ళి వాడు నన్ను రేప్ చేయడానికి వచ్చాడు అని చెప్పి తిరిగి ఈ వాడి మీద కేసు పెట్టడం. ఆ పిల్లోడు భయపడ్డాడు, అది వచ్చి నన్ను రోజు రా అని పిలుస్తోంది అని చెప్పి. అసలు ఏం చేయాలనుకుంటోంది జనాల్లో అంటే ఈమె లైమ్ లైట్లోకి రావాలండి. ఫస్ట్ ఏం చేసింది? నార్మల్గా జుట్టు వేసుకొని బట్టలన్నీ ఇప్పేసి రోడ్లన్నీ తిరిగి అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చేసింది. సెకండ్ ఏం చేసింది? షామీర్పేట్ ఏరియాలో ఒక
రేకుల షెడ్ కట్టుకొని దాంట్లో లావిష్ బాత్రూమ్, బాత్ టబ్, షవర్, వెనకాల ఉండే వాటర్ ట్యాంకీకి కనెక్ట్ చేసుకొని చూడొచ్చు. ఇప్పుడు కూడా ఉంది అక్కడ. థర్డ్ ఏం చేసింది, గోవాకి వెళ్ళింది. గోవాకి వెళ్ళి ఇవి హెయిర్కి పెడతారనమాట, అవునవును, గోవాలో పెడతారు. అవి దాని ఏదో అంటారు, అల్లి అవి అవి పెట్టించేసుకొని నాకు జుట్టు పెరిగిపోయింది చూసారా, నాకు శివుడు జుట్టు ఇచ్చేసాడు, నాది ఇది జటాజూటం అనింది. వారణాసికి వెళ్తే కాలు ఎరగొట్టి పంపిస్తారు. వెళ్ళమని చెప్పండి, వారణాసికి అడుగు పెట్టమని చెప్పండి. ఎందుకు వెళ్ళలే మహాకుంభమేళ? మహాకుంభమేళకి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళలే? నిజంగా కాలు ఎరగొట్టి అఘోరి పంపిస్తారు, అక్కడే తగలెట్టేస్తారు, ఆ దాంట్లోనే ముంచేస్తారు, అఘోరి మృతి అంటారు. ఏం పనులండి ఇవన్నీ? ఆ చిన్న పిల్ల ముక్కు పచ్చడాలని పిల్ల రేపు పొద్దున్న పెళ్లి చేసుకొని ఆ భార్య బిడ్డలతో బతకాల్సిన పిల్లని తీసుకొచ్చి నువ్వు ఉంచుకున్నావు. ఆ తల్లిదండ్రి కడుపుకోత, నీ తల్లిదండ్రులు ఎలాగో కడుపుకోత పండించావు. నువ్వు పుట్టింది అబ్బాయిలా పుట్టావు, సరే నీతో హార్మోన్స్ లోపము, చిన్నప్పటి నుంచి నువ్వు ఫీమేల్గా ఉండాలనుకున్నావు. ఐ రెస్పెక్ట్ ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ, బట్ నువ్వు అలా ఉన్నావు. సరే నువ్వు నీ డెసిషన్ తీసుకున్నావు. తీసుకున్న తర్వాత నువ్వు 4 డబ్బులు సంపాదించి ముసలోళ్ళని నీ తల్లిదండ్రిని పోషించాలి. ఊరికెళ్ళి నేనేమో హిమాలయాలకు వెళ్తాను, నేను దేవుడికి ఐక్యం అయిపోతాను, నేను దేవుణ్ణి, మరో నిత్యానందలా తయారైంది ఇది. ఆయనేమో కైలాసం అంటాడు, ఈమెమో వైకుంఠం అంటది. సరిపోయారు ఇద్దరు. దానికి తోడు ఆ అమ్మాయి ఒకటి, వర్షిని. ఆ పిల్ల కూడా ఫేమస్ అవ్వడానికి వచ్చింది అని కొందరు అంటారు. ఆబ్వియస్గా అండి. అఘోరితో తిరుగుతూ పోలీస్ స్టేషన్ తిరుగుతుంది. ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పనా అండి? ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్ల వాళ్ళ తల్లిదండ్రికి ఎంత కడుపుకోత. అడిగితే నేను మేజర్ని, నా ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరుగుతానంటుంది అమ్మాయి. అమ్మాయిని ఎంత మార్చేసింది, ఎంత లోపరుచుకుంటుంది. ఏదో ఒకటైతే నేర్చుకుందండి, ఏ చేతపడో, ఏ బ్లాక్ మ్యాజిక్కో ఏదో నేర్చుకుంది. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది, ఎడ్యుకేటెడ్. నీలో కనీసం నీ మొక్కం చూస్తే దైవత్వం అన్న ఉడిపడాలి కదా. నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నావు, అమ్మవారిని ఆరాధిస్తున్నావు, ఆ స్వామివారిని ఆరాధిస్తున్నావు అని ఒక్కదానికి సంకేతం చెప్పండి. అవన్నీ వద్దు. ముందు వారణాసికి వెళ్ళి ఆ మణికర్ణిక ఘాట్ దగ్గర 2 నిమిషాలు ఉండమని చెప్పండి. ఆమె అన్ని వీడియోలు తీసింది కదా, ఒక్క దాంట్లో అయినా వారణాసికి వెళ్ళిన వీడియో ఉందా? ఏం మాట్లాడుతుందండి? దానికి సపోర్ట్ ఏందండి ఇంతమంది? ఆమె దేవత అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నే చీపో, నీ వల్ల నాకు ఇంట్లో ఊర్లో ఉండడమే నాకు కష్టమైపోయింది అని చెప్పి కార్లలో ఏడ్చావు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరీగా వెళ్ళిన వాళ్ళకి, అఘోరి అనేది వదిలేయండి, సన్యాసం పుచ్చుకున్న వాళ్ళకి ఎమోషన్స్ అనేవి ఉండవు. ఎమోషన్స్ అనేవి ఉండవు వాళ్ళకి. అసలు కన్నీరు, నవ్వు, కామము, ప్రేమ, తెగింపు, పగ, ప్రతీకారాలు ఇవేమి ఉండవు. నీకు అవే ఉన్నాయి ఒళ్ళంతా పైనుంచి కింద దాకా. ఒకటే బూతులు మాట్లాడుతుంది ఆమె. అసలు నోరు తెరిస్తే బూతులే. అసలు ఎంత అసహ్యంగా ఉంటాయంటే అది ఏంటో నాకు అర్థం కాలేదు. పోలీసులు తీసుకెళ్ళి లోపల ఎందుకు వేయట్లేదు నీకు ఇంకా అర్థం కాదు. ఆ జుట్టు మొత్తం కత్తిరించి బోడిగుండు చేయించి లోపల పడేసి 4 తంటే బుద్ధి వస్తుంది. ఇలాంటి పనులు చేయదు. ఆ పిల్లని వదిలేయాలి, వాళ్ళ అమ్మ నాన్నకు అప్పగించాలి, దానికి బోడిగుండి కట్టించి లోపలికి పంపించాలి. మీరు ఎవరికి వాటిని పట్టించకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను దాన్ని పట్టిస్తాను, తీసుకొచ్చి పెడతాను. దైవ సంభూతురాలా? ఏ రకంగా దైవాంశ సంభూతురాలా ఆమె? ఒక వీడియోలో ఆమెకి మొత్తం ఇలా గడ్డం ఉండి అబ్బాయి లాగా మొత్తం ఇదంతా గడ్డం ఉన్న వీడియో కూడా ఒకటి బయట. అయ్యో ఆమెకి గడ్డం వస్తుందండి, ఆమె షేవ్ చేసుకుంటుంది, ఆమె దాన్ని ఏమంటారు డ్రింక్ చేస్తుందంట. అది అడిగితే అది ఆమెకు అమృతము, సురాపానము, బిర్యానీలు కూడా తింటుంది, చికెన్ బిర్యానీలు. ఏం అఘోరి అండి ఆమె? మోడర్న్ అఘోరి ఏమో ఆమె. నాకు అర్థం పిచ్చి అయినా బట్టి ఉండాలండి ముందు. లేదా ఏదో ఒక రకంగా నేను డబ్బు సంపాదించాలి, నేను ఎవరిని మోసం చేయట్లేదు కదా అనుకుంటుంది. నువ్వు చేసేదే మోసం. జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నావు, జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నావు. మొన్న కొమరవేలికి వెళ్ళి గొడవ చేసావు, శ్రీశైలంలో పూజారిని కొట్టావు, ట్రాఫిక్ పోలీసుల్ని పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి పోతానని చెప్పి ట్రాఫిక్ పోలీసుల ముందు బట్టలన్నీ ఇప్పేశావు. అది చాలా నీచమైన. నిన్నటికి మొన్న అనంతపూర్ జిల్లాలో గుంటూరులోనో ఒక అతని మీద ఇష్టం వచ్చినట్టు ఆ కొడక ఈ కొడక అని చెప్పి తిట్టేశావు. ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి నీ పక్కన పెట్టుకొని ఆ పిల్లని రోడ్ల మీద పడుకోబెడుతున్నావు. అల్లారు ముద్దుగా పెంచుకుంటారండి ఆడపిల్లని ఇంట్లో. నువ్వు ఏ కారణం తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చావు ఒకటి చెప్పండి. మళ్ళీ ప్రాణహాని ఉంది అని చెప్పి ఆ పిల్ల చేత కంప్లైంట్ ఇప్పించావు. ఆమెంతటా ఆమె వచ్చింది, నేనేం పిలిపించలేదు అని అఘోరి అంటున్నారు. ఎవరు? ఎట్లొచ్చింది? నిన్ను చూసి ఎందుకు వచ్చేసింది? నీలో ఏముందని వచ్చింది ఆమె ముందు? అఘోరీల దగ్గరికి ఎవరన్నా పోతారా? నాగసాధువుల్ని మహాకుంభమేళాలో వాళ్ళకంటూ సపరేట్గా ఒక టెంట్ వేసి అక్కడే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయినా మాట్లాడినా కూడా వాళ్ళని బయటికి వెళ్ళిపో అన్నారు. వాళ్ళు అసలు కన్ను ఎర్ర చేసి పంపించేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎవరితోనూ మాట్లాడరు. ముఖ్యంగా కొన్నేళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సునీత విలియమ్స్ గారు అక్కడెక్కడో ఉండి వచ్చారు. ఆమె
ఇన్ని నెలలు ఉన్నదానికి ఆమె కాళ్ళన్నీ కూడా చచ్చిపడిపోయి అట్లుంటాయి. వాళ్ళకి హిమాలయాల్లో తపస్సులు చేసుకుంటే ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడడం కూడా మర్చిపోతారంట వాళ్ళు. వాళ్ళు ఆ ధ్యానంలో ఉండిపోయి ఉమ్, ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి వాళ్ళకి. ఉమ్, దట్ ఈస్ వాట్ నాగసాధువు. అవును. వాళ్ళ మన బ్రెయిన్ మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉండిపోతుంది. మనం ఏం చెప్తే అదే బ్రెయిన్. అందుకే వాళ్ళకి అంత శక్తి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ద పాజిటివ్ ఎనర్జీ. నీకు యాడుంది పాజిటివ్ ఎనర్జీ? ఒళ్ళంతానే కొవ్వే. మరి పోలీసులు ఎందుకు దీని మీద దట్ ఈస్ వాట్ చర్యలు మై క్వశ్చన్ అండి. తీసుకోవటం పోలీసులు ఎందుకు ఇంతవరకు యాక్షన్ తీసుకోవట్లేదు? పోలీసులు ఇంతవరకు ఎందుకు ఆమె మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు? ముఖ్యంగా ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసుకొచ్చిన కేసు ఇక్కడ పాయింట్ ఏంటంటే అమ్మాయి మేజర్ అయిపోయింది. ఉమ్, యాజ్ పర్ ద లా మేజర్ కెన్ గో ఎనీవేర్. రేపు పొద్దున్న రోజున అమ్మాయి ఈమె చాతపడులకి దేనికి అమ్మాయిని బలిచ్చేస్తే ఎవరికండి? ఆ తల్లిదండ్రికి ఎవరు ఇస్తారు బిడ్డని? సో ఈ అఘోరి ఆగడాలని త్వరగా అడ్డుకట్ట వెయ్యాలి. ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్కి అప్పగించాలి. దాని జుట్టుని బోడిగొండు చేయించి కూర్చోబెడితే అప్పుడు ఆమె బతుకుతుంది. లేదా ఇటువంటి అక్రమాలకి చాలా పాల్పడుతుంది అఘోరి. ఈ అఘోరికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా పెద్ద నమస్కారం. ఆమెను సపోర్ట్ చేయకండి. ఆమె అఘోరి కాదు. ఉమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.